టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కోటమిరెడ్డి గారిని యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా ఖచ్చితంగా బాధ ఉంటుంది, బాధ లేదని నేను చెప్పను. మీరు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని రెండింటినీ చూశారు. జగన్ గారి దగ్గర ఉండేది ఏమిటంటే, మీరు ఎంత మంచి పని చేసినా భుజం తట్టే పనే లేదు, మీరు ఎంత చెడ్డ పని చేసినా ప్రశ్నించే పనే లేదు. ఆ ఫ్యామిలీని చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి ఫ్యామిలీని చూస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళగలిగారండి? చంద్రబాబు గారు మంచి చేస్తే అభినందిస్తారు, చిన్న పొరపాటు చేసినా వెంటనే హెచ్చరికలు జారీ చేస్తారు. 151 సీట్లతో రికార్డు సృష్టించిన జగన్ కేవలం 11 సీట్లకు పరిమితం. ఎలక్షన్లు సంవత్సరం ముందు పెట్టుకొని తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? ధనుంజయ రెడ్డి గురించి షాడో సీఎం అనేది నిజమేనండి? ధనుంజయ రెడ్డి గారు షాడో సీఎం కాదు, సీఎం ఆయనే. ఒకటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలా? ఆ రోజు చంద్రబాబు గారి కంటి వెంట కన్నీరు కారేదానికి కారణభూతులైనటువంటి 2029 ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అంటే నారా లోకేష్ గారి పేరు చెప్తారా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా? నారా లోకేష్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని నా బలమైన ఆకాంక్ష. టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అశోక్ గారు. ఎట్లా ఒక్క రోజులో 339 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మీ కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి ఎమ్మెల్యేలకే కాదు మాకు కూడా జలసీ వస్తోంది. ఎలా సాధ్యమవుతుంది మీకు ఇది? ఇక్కడ చిన్న కరెక్షన్ అశోక్ గారు, 339 అభివృద్ధి పనులు స్టార్ట్ చేయటం కాదు, కంప్లీట్ చేసాం. ఎస్, 60 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాం. ఆ 60 డేస్లో 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్లలో రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, ప్రజల కనీస వస్తువులు పూర్తి చేసి చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇచ్చాం. అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ కూటమిలో, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా బహుశా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ 60 రోజుల్లో పూర్తి చేసిన సందర్భం లేదు మేము మా అబ్జర్వేషన్లో. సో మిగిలిన ఎమ్మెల్యేలందరికీ మీ మీద విపరీతమైన జలసీ ఉంటుందేమో. అదే ఉండదు అశోక్ గారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలా. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఒక్క నెల్లూరు రూరలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అయితే నెల్లూరు రూరల్లో దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము. కాబట్టి ఒక్క నెల్లూరు రూరలే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా తడ నుంచి ఇచ్చాపురం దాకా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు పొందుకున్నాయి. ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరాన్ని పరుగులు తీయిస్తూ, అమరావతి రాజధానిని నిర్మిస్తూ, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ, అంటే ఈ రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు వేరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇది సాధ్యమే ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే తన అపార అనుభవంతో తన బ్రాండ్ ఇమేజ్ దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎస్, కోటమిరెడ్డి గారిని యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా మీ అనుచరులు, మీ మద్దతుదారులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకున్నారు యాక్చువల్లీ మీరు ఉంటారు ఖచ్చితంగా క్యాబినెట్లో అని. ఎందుకని చూడలేకపోయాము మేమందరం? ఇక ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉందా? ఒకటి అశోక్ గారు, మంత్రి పదవులు ఉండేది తక్కువ, ఎమ్మెల్యేలు ఎక్కువ. 2 మంత్రి పదవి అనేది రకరకాల సమీకరణలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క సమీకరణలో భాగంగా
రకరకాల వ్యక్తుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, మీరు మంత్రి పదవి ఆశించలేదా అని. నేను 100% ఆశించా, దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మంత్రి పదం ఆశించడం అనేది రాజకీయ నేతగా అది ఒక నా లక్ష్యం, దాంట్లో ఎలాంటి అనుమానంలే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నా 16 నెలల ముందే అధికారం వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన రోజు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఘన విజయం సాధిస్తుందని ఎవరు ఊహించలా. మరి ఆనాడు జగన్ గారితో నాకు కుదరక నేను వచ్చినప్పుడు ఆ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారితో నేను వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు, భుజం తట్టారు. వారు ఇచ్చినటువంటి అవకాశంతో, రూరల్ ప్రజలు ఓటేయటంతో, నెల్లూరు రూరల్లో ఉండే కార్యకర్తల నాయకుల కష్టంతో మూడోసారి 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద అతిపెద్ద మెజార్టీతో నేను గెలవటం జరిగింది. మంత్రి పదవులు అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం, వారికి ఉండే సమీకరణలను బట్టి వారు ఎంపిక చేస్తూ ఉంటారు. రావాలని కోరుకోవడం తప్పులేదు, నేనే కాదు 164 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు కోరుకోవడం తప్పులేదు. ఒక్కోసారి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి అవకాశం రాలేదని ఖచ్చితంగా బాధ ఉంటుంది, బాధ లేదని నేను చెప్పను. కానీ రాలేదని చెప్పని నేను గమ్ముగుండటం, అసంతృప్తి, ఈ నాకు అలవాట్లేని పనులు నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల గౌరవాన్ని పెంచటం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనుల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవటం నాకు కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరికి కానీ మాకు ఇష్టం. మేము జనంతో ఉంటాం, జనం కోసం పనిచేస్తాం. మేము ఉన్నటువంటి పార్టీ గౌరవం పెరిగేదానికే పనిచేస్తాం. మాతో నడిచే కార్యకర్తల, నాయకుల వారి గౌరవాన్ని కాపాడేదానికి, వారి పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తాం. నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ. అంటే బేసిక్గా 164 మంది మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేయటం వేరు, కోటమిరెడ్డి స్థానం వేరు కదా. అంటే మీ ఈక్వేషన్లో పర్టికులర్గా నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లాలో పార్టీని గెలిపించడం, రెండోది రెడ్డి సామాజిక వర్గం నుంచి రావటం, 3 అధికార పార్టీని వదిలిపెట్టి ఆ రోజు కష్టకాలంలో కేవలం 23 సీట్లతో పరిమితం అయిపోయి, 4 ఆల్రెడీ పార్టీ జంప్ అయిపోయే ఎమ్మెల్యేలు, చాలా క్లిష్ట దశలో ఉన్న దశలో మీరు పార్టీ వదులుకుని, అధికార పార్టీని, అధికారాన్ని వదులుకుని ఈ పార్టీలోకి వచ్చారు. సో అలాంటి వ్యక్తికి మంత్రిగా చూడాలనుకోవటం అనేది మీ కార్యకర్తలు తప్పు కాదు. సో టీడీపీ ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పేమి కాదు. అందుకు నేను అంటున్నది. జరిగిపోయింది అశోక్ గారు. మంత్రి పదవి నాకు ఇవ్వకున్నా నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు, నన్ను ఆ విధంగా గౌరవిస్తారు. కాబట్టి జరిగిపోయింది, కాబట్టి దాని గురించి అంతకంటే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే యాక్చువల్లీ జగన్ గారు మీకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారు ఒక విధంగా. అదే నేను ఏమంటానంటే, దాని మోసం అన్న పెద్ద పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు నాలాంటి వాళ్ళకి 4 గోడల మధ్యలో చెప్పారు. బహిరంగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకి బహిరంగ సభల్లోనే చెప్పారు. కానీ వాటిలో చాలా వరకు నోచుకోవాలి, కొన్ని నోచుకున్నాయి, కొన్ని నోచుకోవాలి. అది అప్పటి ముఖ్యమంత్రి గారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి వెసులుబాటు బట్టి ఉంటుంది. కాబట్టి జగన్ గారు చెప్పిన మాట వాస్తవం, కానీ నాకు చెప్పి 4 గోడల మధ్యలోనే. కానీ కొంతమందిని అయితే బహిరంగ సభలో ప్రకటించారు. ఏమైంది? చేయగలిగారా? చేయలేదు కదా. సో అంటే అక్కడ ఆ ప్రభుత్వంలో మీరు అత్యధికంగా అప్పట్లో ఇష్టపడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే మీరు ఎంత అభిమానం, జగన్ మీరు ఎంతగా అభిమానించారు అనేది మా అందరికీ తెలుసు. అంతగా అభిమానించిన ఆ పార్టీలో మంత్రి పదవి రాలేదు. సరే, త్యాగం చేసి పార్టీ మారి ఇక్కడికి వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంత చేసిన తర్వాత ఈ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి రాలేదు. ఆ డిసప్పాయింట్మెంటు ఉంటుంది సహజంగా. అంటే మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయట్లేదా మీ పార్టీ నాయకుల్ని, మీరు ఎందుకు డిమాండ్ చేయటం లేదు అని? రాజకీయాల్లో డిమాండ్ చేస్తేనో అడిగితేనో పదవులు వస్తాయనుకుంటే అమాయకత్వం అశోక్ గారు. నా పట్ల మీకున్నటువంటి ప్రేమకి చాలా చాలా ధన్యవాదాలు. కాబట్టి గతించిన గతం, భవిష్యత్తు గురించి ఆలోచన చేద్దాం. కానీ మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల్లో డిమాండ్ చేస్తేనో అడిగితేనో అవకాశాలు రావు. పరిస్థితులను బట్టి అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు.
కాబట్టి ఆ యొక్క అధినాయకుడి నిర్ణయం ప్రకారం నడుచుకోవటం నా అలవాటు. అంటే బేసిక్గా మీరు ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రావటం అతిపెద్ద సంచలనం. ఆ రోజు నిజంగా జగన్ ఫ్యామిలీని వదిలిపెట్టి కోటంరెడ్డి గారు బయటకు వస్తారు అంటే ఎవరు నమ్మలా. కానీ ఆ రోజు మీరు ఒక బాధాకరమైన పరిస్థితుల్లో బయటకు వచ్చారు. కొన్ని సంచలనమైన ఆరోపణలు జగన్ గారి మీద చేశారు. అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్ని ఆడియోలు పంపించారని ఆయన మీద అలిగేషన్ చేశారు. అట్లాగే ఒక ఎట్లా చెప్పాలి అతన్ని, ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు, ఒక వ్యక్తి మీకు ఫోన్ చేసి నెల్లూరు నుంచి మిమ్మల్ని తాడుగట్టుకుని ఈడ్చుకెళ్తాను అన్నప్పుడు అన్న మాటలు కూడా భరించారు మీరు ఆ సందర్భంలో. అలాంటి కోటంరెడ్డి ఇప్పుడు ఏ పార్టీనైతే వ్యతిరేకించి వచ్చారో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. ఆయన సీఎం స్థానం నుంచి దిగిపోయారు. ఎవరైతే తాడుగట్టి ఈడ్చుకెళ్తానన్నవాడు ఈరోజు జైల్లో ఉన్నాడు, కొన్ని నెలల నుంచి జైల్లోనే ఉన్నాడు. రెండోది మీ ఫోన్ ట్యాపింగ్ చేసి లేకపోతే మిమ్మల్ని ఆడియోలు పంపించి బెదిరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది కోటంరెడ్డి గారు? కర్మ రిటర్న్స్ అంటే కోఇన్సిడెంట్ ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పార్టీ అధపాతాళానికి వెళ్ళిపోయింది 11 సీట్లకి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారి జైల్లో ఉన్నాడు, ఐపీఎస్ అధికారి. మిమ్మల్ని బెదిరించిన వ్యక్తి నరకం అనుభవిస్తున్నాడు జైల్లో. ఇదంతా కోటంరెడ్డి ఇచ్చిన గిఫ్ట్లా? దేవుడిచ్చిన వారి గిఫ్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే నా ఒక్కరినే కాదు అశోక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా రాజకీయం వ్యతిరేకించవచ్చు, నేను కాదనలా. కానీ ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో అనుమానం లేదు కదా అశోక్ గారు? దీంట్లో అనుమానం లేదు కదా? అవును. ఈ అంత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అమాయక డాక్టర్ సుధాకర్ గారి దాకా సోషల్ మీడియాలో గౌరవప్రద విమర్శలు చేసినా కూడా మహిళలను కూడా చూడకుండా వేధించిన తీరు, పవన్ కళ్యాణ్ గారిని నీచంగా మాట్లాడిన తీరు, లోకేష్ గారిని నీచంగా మాట్లాడిన తీరు, అన్నిటికీ మించి నేను ఎన్నికల సమయంలో పదే పదే చెప్పా, జగన్ గారి ప్రభుత్వం అంటే ఒక చేత్తో రూపాయి ఇచ్చి మరో చేత్తో 10 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. కాబట్టి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నేతల, విలేకరుల, పరిశ్రమల అధిపతుల, కాంట్రాక్టర్ల వీళ్ళందరితో పాటు సాధారణ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఆ యొక్క సాధారణ ప్రజలందరూ కూడా ఒక ఉప్పెనలాగా, ఒక కసిలాగా వచ్చి చరిత్ర ఎరుగిన విధంగా 57% ఓట్లు 164 స్థానాలతో తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు, అంటే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? భవిష్యత్తులో ఇది జరగబోతోంది, పార్టీ ఇట్లా కొలాప్స్ కాబోతోంది, ప్రజలంతా కూడా టీడీపీ వైపు ఉన్నారు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిందేనా ఇదంతా? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని తెలుసు, కానీ ఎంత పెద్ద వ్యతిరేకత ఉంది అని తెలియదు. ఒక్కటిక్కడ రమేష్ గారు అందరం గుర్తుంచుకోవాలా, ఇది ఖచ్చితంగా ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలా. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వారు పెట్టిన పోలీస్ వేధింపులతో, అధికారుల వేధింపులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాలని అనుకున్నా మాట్లాడలేని రోజుల్లో ప్రజలంతా కూడా ఒక భయభ్రాంతులకు గురైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ఈ రాష్ట్రాన్ని కదిలించింది. నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట 2 రోజులు 3 రోజులు చేస్తారని చెప్పని హేళన చేశారు. అంతేకాదు మైకులు కట్ చేశారు, పోలీస్ దాడులు చేయించారు. అయినా ప్రాణాలకు తెగించి ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే విధంగా నారా లోకేష్ గారు సాగించినటువంటి పాదయాత్ర తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయంలో ఒక ప్రధాన కారణం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా దీన్ని అందరూ అంగీకరించాలా. నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర. అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పార్టీలో ముఖ్యమైన నేతలు ఒక అలిగేషన్ చేశారు. అది కమ్మ పార్టీ, కమ్మవారికి మాత్రమే ఆ పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, మిగిలిన కులాల వారిని పట్టించుకోరు అని. మీరు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన
నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా మీరు చెప్పండి, ఈ పార్టీలో ఇప్పుడు మీరున్నారు టీడీపీలో, నిజంగా ఆ కులభావన కమ్మ ప్రస్తావన ఉందా? ఎంత బాధాకరం అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటినా ఇంటర్నెట్ పుణ్యం అంట, టెక్నాలజీ పుణ్యం అంట, ప్రపంచమే ఒక చిన్నద గ్రామం వైపున పరిస్థితుల్లో కూడా కులాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రెండు విషయాలు అశోక్ గారు మీరు బాగా వినాలి. ఒక్క విషయాన్ని, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా, కళాశాలలో చదువుకునే రోజు నుంచి కూడా ఆయన అందరినీ కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి. ఆఖరికి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నా కూడా తన పక్కన అన్ని కులాలు ఉండాలా అన్న కోరుకునే వ్యక్తి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాల్లో ఎంతోమంది ప్రోత్సహించారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రోత్సహించింది అందరికీ తెలుసు. అనేక మంది అధికారుల పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కులాలకు అతీతంగా సాయం చేసింది తెలుసు. పారిశ్రామికవేత్తలకి తెలుసు, కాంట్రాక్టర్లకి తెలుసు. ఈరోజు ఇంకా కూడా అసలు కులాల గురించి మాట్లాడుకోవడం తప్పు. ఎందుకని చెప్తున్నానంటే అశోక్ గారు, నేనుండా, నాకు 2 కుమార్తెలు, నా రెండో అల్లుడు కమ్మ సామాజిక వర్గం, ఖమ్మం జిల్లా కమ్మ సామాజిక వర్గం. మరి కులాలకు అతీతంగా మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. నేనొక్కడనే కాదు అనేక మంది చేసుకుంటూ ఉన్నాం. కులాన్ని మర్చిపోతూ ఉన్నాం. కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావంతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా కూడా కులం పేరుతో రాజకీయాలు చేయటం పద్ధతి కాదు, ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు గారు కులం పేరుతో రాజకీయాలు చేసే ప్రశ్నే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజలకి అణిగిమణిగి ఉంటాడు, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఉంటాడు. వారు విలేకరుల సమావేశం దగ్గర నుంచి, పోలిట్ బ్యూరో దగ్గర నుంచి, మంత్రివర్గం దగ్గర నుంచి, పార్టీ పదవుల దగ్గర నుంచి, క్షేత్రస్థాయి పదవుల దాకా అన్ని కులాలకి సమన్యాయం పాటించాలనుకుంటాడు. అంటే మీరు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని రెండింటినీ చూశారు. మీరు ఆ ప్రభుత్వం అంటే జగన్ సర్కారు కంప్లీటు పథకాలు నెల నెల బటన్ నొక్కటం, జనాల అకౌంట్లో డబ్బులు వేయటం అనే ఫార్ములాతో వెళ్ళారు. వర్కౌట్ కాల, ప్రజలు తిరస్కరించారు డబ్బులు తీసుకుని కూడా. ఇప్పుడు మీ గవర్నమెంటు ఆల్రెడీ చంద్రబాబు గారి ఫార్ములా మీరు చూస్తున్నారు. ఆయన ఓన్లీ డెవలప్మెంట్ ఫార్ములా, విజన్ ఫార్ములా మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు పథకాల ఫార్ములా వర్కౌట్ కాలేదు కాబట్టి పథకాలను విస్మరించి ఓన్లీ డెవలప్మెంట్ చేద్దామా అంటే, సో అంతకుముందు 2014-19 మధ్యలో అదే డెవలప్మెంట్ ఫార్ములా వెళ్ళిన చంద్రబాబు గారిని కూడా ప్రజలు ఓడించారు. అంటే అర్థం పథకాలను డెవలప్మెంట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ క్రమంలో ఈ 1 ఇయర్లో కనిపిస్తుందా మీది? అభివృద్ధి సంక్షేమం రెండు కూడా 2 కళ్ళ లాంటివని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, చేతల్లో చూపిస్తూ ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. ఇందాకే చెప్పే మీకు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈరోజు చంద్రబాబు గారు కాకుండా వేరే ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి కూడా లేదు. అయినా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా అశోక్ గారు, 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు గారు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా చేశారు. ప్రజలు తిరస్కరించవచ్చు, నేను కాదంటం లేదు. కానీ ఆ రోజు పెన్షన్ని మామూలుగా వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 200 రూపాయలు ఉండింది. 200 రూపాయలని తన 5 ఏళ్ల పదవి కాలంలో చంద్రబాబు గారు 2000 రూపాయలు చేశారు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అదొక్కటే కాదు, అనేక పథకాలు అలా కూడా తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా తీసుకువస్తూ ఉన్నారు. కాస్త ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో చెప్పాను కదా, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, అమరావతి, పోలవరం, పారిశ్రామిక పెట్టుబడులు. అయితే ఇందాక మీరు అడిగారు, ఆ ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు, చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా చెప్పని, ఒక్క మాటలో చెప్పని ఖచ్చితంగా చెప్తాను అశోక్ గారు. జగన్ గారి దగ్గర ఉండేది ఏమిటంటే, మీరెంత మంచి పని చేసినా భుజం తట్టే పనే లేదు, మీరెంత చెడ్డ పని చేసినా ప్రశ్నించే పనే లేదు, మంచిని పొగిడే పని లేదు, చెడ్డని విమర్శించే పని లేదు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో. చంద్రబాబు గారు మంచి చేస్తే ప్రోత్సహిస్తారు, చెడ్డ చేస్తే వెంటనే ప్రశ్నిస్తారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు ఉన్నాయా లేవా అని ముఖ్యం కాకుండా అలర్ట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్త, మీ నియోజకవర్గాల్లో ఈ పొరపాట్లు జరుగుతున్నాయి, సరి చేసుకోమని. అది బాబు గారికి జగన్ గారికి ఉండే తేడా.
అంటే యాక్చువల్లీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు మీరు. సో ఆ ఫ్యామిలీని చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి ఫ్యామిలీని చూస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి పాలన చూస్తూ ఉన్నారు. సో మీరు మనసుకి దగ్గరగా ఎవరి దగ్గరికి వెళ్ళగలిగారండి? ఇందాక మీరు అంటూ ఉన్నారు కనీసం అప్పుడు అప్రిషియేషన్ ఉండేది కాదు, తప్పు చేస్తే ప్రశ్నించేవాళ్ళు కూడా లేరు అని. ఇందాక మీకు చెప్పాను అశోక్ గారు, చంద్రబాబు గారు మంచి చేస్తే అభినందిస్తారు, చిన్న పొరపాటు చేసినా వెంటనే హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే మా మంచి కోసమే, ఎమ్మెల్యేల మంచి కోసమే. ఎందుకంటే మేము మంచిగా ఉంటే మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయి, మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాం, ఇక్కడ ప్రజలకు దగ్గరగా ఉండాలని. ఇకపోతే మీరు రాజశేఖర రెడ్డి గారు దగ్గర అన్నారు, నిజమే. రాజశేఖర రెడ్డి గారే కాదు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారికి కూడా దగ్గరే, 3 తరాల బంధం, దాంట్లో అనుమానం లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి చాలా చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి ఆలోచనలతో, దూరదృష్టితో ఆలోచనలు చేస్తూ, ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో, జగన్ రెడ్డి గారి విధానాలతో సర్వనాశనమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయినా దాన్ని పెడుతూ ఉన్నారు. మనం అందరం కూడా ఈ వయసులో చంద్రబాబు గారు చేస్తున్న కష్టానికి అండగా నిలవాలా, వారు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పని, వారికి అన్ని రకాల మేళ్లు జరగాలని చెప్పని, రాష్ట్రం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను విజయవంతం కావాలని ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలా. అమరావతి ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఒకటే. అలా అక్కడ అమరావతి రాజధాని వస్తుంది. పోలవరం వేగంగా పరుగులు తీయబోతుంది. పారిశ్రామిక పెట్టుబడులు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో మీకు తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోపక్క అభివృద్ధి పరుగులు తీస్తూ ఉన్నారు, మరోపక్క సంక్షేమం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల విషయంలో ఇంత దూరదృష్టితో ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలుద్దాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రం బాగు కోసం ఎన్నికల ముందే నేను ఒక మాట చెప్పా, అమ్మ ముఖ్యమంత్రి గారు ఎవరు కావాలా అన్నది ఈ ఎన్నికల లక్ష్యం కాదు. ఆంధ్ర రాష్ట్రం గెలవాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలవాలంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే అపార అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు కావాలా అని ఓటేయండమ్మా అని అడిగాం. అదే రీతితో ఓటేశారు. అంటే జగన్ ఓటమి అండి, 151 సీట్లతో రికార్డు సృష్టించిన జగన్ కేవలం 11 సీట్లకు పరిమితం కావటానికి మూల కారణం, ఇందాక మీరు నారా లోకేష్ గారి పాదయాత్ర, ఓకే జగన్ తప్పులన్నీ ఎత్తి చూపుతూ నారా లోకేష్ చేశారు ఒకటి, చంద్రబాబు గారి అరెస్టు, టీడీపీ ఆఫీస్ మీద దాడులు, అట్లాగే కొడాలి నాని వల్లభనేని వంశీ బూతులు, ఇవన్నీ యాడ్ అయినాయా, ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయండి? ఒక్కటి కాదండి, ఈ మధ్య బొత్స గారు చెప్పారు కదా 100 కారణాలు అన్నట్టు, ఇవన్నీ కూడా కారణాలే. ఏమండి, ఎలక్షన్లు సంవత్సరం ముందు పెట్టుకొని తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? ఆ వయసులో ఆయన ఇబ్బంది పెడతారా? జైల్లో వేడి నీళ్ళు లేకుండా చేస్తారా? ఇంటర్వ్యూ లేకుండా చేస్తారా? ఏంటండి దుర్మార్గం, నాకు అర్థం కాలేదు. ఎవరైనా చేస్తారా ఎలక్షన్ సంవత్సరం పెట్టుకొని? అది కూడా ఎప్పుడో పాత కేసు అంట. 4 ఏళ్ళు అధికారి ఎలగబెట్టాడు జగన్ రెడ్డి గారు, 4 ఏళ్ళు గుర్తు రాలేదు. 4 ఏళ్ళ తర్వాత దేనికి గుర్తుకొచ్చింది? లోకేష్ గారి పాదయాత్ర, చంద్రబాబు గారిని మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది స్థాయి దాకా చెప్పాను ఇందాక, అనేక మందిని వేధించిన తీరు, అన్నిటికీ మించి చంద్రబాబు గారిని మీరు అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ యొక్క జైలు వద్దకు వెళ్ళి సంఘీభావం ప్రకటించి ఆడే వ్యతిరేక ఓటు చేలనివ్వనని చెప్పని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పునాదులు వేయటం, ఇవన్నీ కూడా కారణాలు. నేనేమంటానంటే ఇవన్నీ ఆఖరి దశలో కారణాలు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిస్తేజంగా ఉన్న రోజుల్లో, అంటే నిస్తేజం అంటే జగన్ గారి అరాచక విధానాలతో నిస్తేజంగా ఉన్న రోజుల్లో, ఏదైతే ప్రజలు భయభ్రాంతులయ్యే రోజుల్లో, కార్యకర్తలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి రోజుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని ఇచ్చింది. శభాష్, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మనకి నాయకుడు దొరికాడు అన్నటువంటి ఏదైతే ఒక భావన ప్రజల్లో కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తిలో కలిగింది, కార్యకర్తల్లో కలిగింది.
మీకు గుర్తుందో లేదో అశోక్ గారు, నేను కొంచెం సినిమాలు బాగా చూస్తుంటా. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆయన కాదురా ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకుని తట్టుకోండిరా అని చెప్పని. అంటే ఆయన అల్లాడిచ్చారు, మీరు మీదైన ధోరణిలో మీకు సమాధానం చెప్పేదానికి ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పని మాట్లాడతారు. అలా నారా లోకేష్ గారు ప్రజల్లో ఆ యొక్క నమ్మకాన్ని కలిగించాడు, కార్యకర్తల్లో నమ్మకం కలిగించాడు. అడుగడుగున ఎక్కడ అయింది పాదయాత్ర బ్రేక్ లేదు. ప్రారంభించినప్పటి నుంచి ఆఖరి దాకా కూడా అర్ధరాత్రి 11, 12 దాకా కూడా పల్లెల, గ్రామాల, లేదు నగరాల, కాలనీల తేడా లేకుండా ప్రజలతో మమేకమైన తీరు, కార్యకర్తలను ప్రోత్సహించే విధానం, ఇవన్నీ కూడా ఒక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి బాబు గారి అరెస్టు, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, ఆఖరిలో బీజేపీతో పొత్తు, ఇవన్నీ కలగలిపినాయి. కానీ తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, జగన్ రెడ్డి గారికి భయపడి ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు తెగించి వేధింపులను తట్టుకొని, పోలీస్ కేసులను తట్టుకొని, పోలీస్ తోటాలు ప్రయోగిస్తాం, భయపెడతాం అని ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేసినా, మైకులు కత్తిరించినా ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సాగించినటువంటి పాదయాత్ర ఆ యొక్క చరిత్రలో ఒక కీలకం. భవిష్యత్తులో ఈ యొక్క 2024 ఎన్నికల గురించి చరిత్రలో రాయాలంటే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నారా లోకేష్ గారి పాదయాత్ర. అంటే మీరు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది అంగీకరించాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది అతిపెద్ద తప్పు అనేది మీరు చెప్తున్న మాట. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారి మీద రకరకాల అలిగేషన్స్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల ఈ స్కామ్లో కింగ్ పిన్ జగనేనని మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు ఈ కేసులో జగన్ను మీరు అరెస్ట్ చేయొచ్చేమో కదా, లేదా ఆల్రెడీ ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఆ బెయిల్ రద్దు కావచ్చేమో కదా. ఏదైనా జరగవచ్చు అశోక్ గారు. నేనేమంటానంటే ఒకటి అర్థం చేసుకోండి, మీరు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 14, 19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తప్పులు చేసి ఉంటే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ గారు చర్యలు తీసుకు ఉండేవాళ్ళ కాదా మీరు ఆలోచించండి. మరి 4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు అంటే దాంట్లో తప్పు లేదు కాబట్టి మీరేం మాట్లాడాల. ఆఖరిలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం చూసి జగన్ గారికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఒక వాతావరణం ప్రజల్లో వచ్చేస్తుందని భయపడి నారా లోకేష్ గారి పాదయాత్రకి విపరీతంగా ఆ యొక్క జనాదరణ, పవన్ కళ్యాణ్ గారి సభలకి జనం పోటెత్తిన తీరు, ఇవన్నీ గమనించి భయపెట్టాలా, భయపెట్టి ఎన్నిక చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం, ఆఫ్టర్ ఆల్ మీరెంత అని ఎమ్మెల్యేలని, ఎంపీలని భయపెట్టాలి, అభ్యర్థుల్ని, కార్యకర్తలు అనుకున్నారు. అది వికటించింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే అలాంటి వేధింపులు ఎవరు లెక్క చేయరు. మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద విచారణ ప్రారంభించాం. సంవత్సరం కాల ఇప్పటికే, అయినా దాంట్లో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అంటే మీకు జగన్కి గుండెకాయ లాంటి షాడో సీఎంగా పిలిచిన ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తిని నిన్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ కింగ్ పిన్ జగనేనని ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నానంటే లిక్కర్ లాంటి కేసుల్లో జగన్ మీరు అరెస్ట్ చేసినా, లేదా పాత అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులో బెయిల్ రద్దయ్యో, లేకపోతే ఆ జడ్జిమెంట్ వచ్చో అది అక్కడ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళినా, ఏదైనా కూడా మళ్ళీ ఎంటైర్ జగన్కి సింపతి వెళ్తుందేమో కదా, మళ్ళీ మీకు వచ్చే ఎన్నికల్లో మీకు ఇబ్బంది కలగదా అంటున్నా. ఈ దేశంలో అత్యంత నిజాయితీ పరుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకరని చాలామంది అభిప్రాయం. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మద్యం కుంభకోణం కంటే ముందు ఏ ఆరోపణలు కూడా లేవు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. మరి జైల్లో నుంచి వచ్చిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. ఏమైనా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ లేకుండా పోలేదా? ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోలేదా? మరి జైల్లో పెడితే సానుభూతి వస్తుంది అనుకుంటే 2014 కంటే ముందు జగన్ గారు జైల్లో ఉన్నారు. 2014లో అధికారంలోకి రాలేదే. 2014, 19 మధ్యలో జగన్ గారిని బాబు గారు జైల్లో పెట్టలేదే. అంటే ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్క అంశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుల్లో జగన్ గారికి సంబంధం ఉందని విచారణ అధికారులు తేలిస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. కానీ
ఈ కేసుల్లో అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. అందు ఉదాహరణ ఢిల్లీ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మీకు నేను చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా మీకు కూడా క్లోజ్ అయి ఉంటారు వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఒకటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని రెడ్ బుక్లో ఆయన పేరు ఉందనగానే గుండె నొప్పి వచ్చింది, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని బెడ్ మీద ఉన్నారు. రెండోది వల్లభనేని వంశీ, మీకు తెలిసిందే నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన అత్యంత దారుణమైన కించపరిచే ఆ భాష, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవచ్చు. వాళ్ళ జైల్లో ఆయన మీరు చూశారు, హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయి 20 కేజీలు బరువు తగ్గిపోయి నరకం అనుభవిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అంటే భువనేశ్వర్ గారిని అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలా? దేవుడి స్క్రిప్టు అశోక్ గారు, ఎందుకంటే అధికారం చేతిలో ఉందని ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో సాధారణ ప్రజలు కూడా మాట్లాడలేని మాటల్ని నిండు శాసనసభ సాక్షిగా సత్యమేవ జయితే అన్న సూక్తిని కించపరిచే రీతిలో శాసనసభ ప్రమాణాలని దిగజార్చే రీతిలో ఆ రోజు చంద్రబాబు గారి కంటి వెంట కన్నీరు కారేదానికి, వారు బాధపడేదానికి కారణభూతులైనటువంటి వల్లభనేని వంశీ గారి విషయంలో, లేదా అంతకంటే దారుణంగా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని గారి విషయంలో నాకు ఎలాంటి సానుభూతి లేదు, ఉండదు. నాకే కాదు, ఎవరికి ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎవరికి కూడా ఉండదు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది, ఇందాకే మీకు చెప్పా, దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని. మనం అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే, ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మెడకి అది చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంది. అంటే వాళ్ళు వాడిన భాష ఆ పార్టీకి కూడా నష్టం చేకూర్చిందిగా. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం చేసింది కదా, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందేమో. 100% నష్టం చేసింది అశోక్ గారు. అలాగని మన ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆలస్యమైంది. నాలాంటి వాడయి ఉంటే, కాస్త ఆవేశం ఎక్కువ ఉండేవాళ్ళు అయి ఉంటే దానికి ప్రతిచర్యలు ఇంకో రకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వారు పెద్ద మనిషి కాబట్టి, సమాజ హితం ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి, సమాజం మెచ్చాలా, ఏదైనా చట్టపరంగా జరగాల ఆలోచన ఉండేవాళ్ళు కాబట్టి ఆలస్యమైంది. అయితే అశోక్ గారు, ఈ వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కాదు, కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కాదు, జగన్ గారు మాట్లాడించిన మాటలు. ఎందుకని చెప్తున్నానంటే, జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు, భుజం దడతారు. అలాంటి మాటలు మాట్లాడితేనే. ఇందాక నేను చెప్పా, ఒక మంచి పని చేసినా పొగడ్డు, ఒక చెడ్డ పని చేసినా ప్రశ్నించుడు. ఇది జగన్ గారి దగ్గర ఒక ముఖ్య లక్షణం అని. కానీ ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా ఆ యొక్క టీవీ ఛానల్స్ మీద కావచ్చు, పత్రిక మీద కావచ్చు, ప్రత్యర్థుల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తాడు. అందుకు కారణం జోగి రమేష్ గారే. జోగి రమేష్ గారు ఆ యొక్క శాసనసభలో ఏబిఎన్ గురించి, రాధాకృష్ణ గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, రామోజీరావు గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ఎత్తించాడు మీకు తెలుసు. వేరే నాయకుడు అయితే దాన్ని అంగీకరిస్తాడా? అధినేత. అదే చంద్రబాబు గారు అయితే నాలాంటి వాడు పని చేస్తే ఒప్పుకుంటాడా? అధికారం ఉంటే పెద్ద పని కాదు అశోక్ గారు. ఎవరెళ్ళ మీదకైనా పోయి ఏమైనా చేయొచ్చు అని చెప్పని మీరు అనుకుంటే ఎంతవరకు కరెక్టు? అధినేత దాన్ని ఖండించబడలేదా? ఖండించకుండా మంత్రిని చేశారు తీసుకుని వచ్చి. కాబట్టి జగన్ గారు ప్రోత్సహించారు కాబట్టి ఇవన్నీ కూడా జగన్ గారి మాటగా భావించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపించేవాడు. తిట్టకపోతే వాళ్ళ పార్టీలో కెరీర్ ఉండదు. చంద్రబాబుని, లోకేష్ గారిని ఎంత తిడితే వాళ్ళకి అన్ని పదవులు కావచ్చు, మా ఆఖరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయి అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్తున్నమాట. నాకే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నువ్వు హోందాయుతంగా మాట్లాడితే కుదరదు, విధానాలతో మాట్లాడతారంటే కుదరదు, అడ్డగోలుగా మాట్లాడాలా, తిట్టాలా. అయినా అమరావతి ప్రజలు నెల్లూరుకు వస్తే వాళ్ళ కాడికి నువ్వు ఎట్టబోతావు? నేను వాళ్ళ కాడికి పోలేదన్నా, వరద ప్రాంతాలు,
ఆ దారిన పోతూ ఉన్నా వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే మానవత్వంతో నేను పరామర్శించానంటే బాగా వినాలి అశోక్ గారు. సజ్జల గారు చెప్పిన మాటలు ఏంటంటే వాళ్ళని మానవత్వంతో నువ్వు పరామర్శించడం తప్పు, వాళ్ళ మీద దాడి చేసుంటే జగన్ గారు మెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు. స్వయంగా నాతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, అమరావతి ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాశ్వత నిర్ణయం, దీని అన్ని పార్టీలు బలపరిచాయి అని నమ్మి తమ జీవితాలను పణంగా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఛిద్రమైతే వాళ్ళు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటే నా నెల్లూరు రూరల్లో వరదల్లో చిక్కుకుంటే వాళ్ళు అక్కడ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు. షెడ్యూల్ ప్రకారం 2 days ముందే నా కాన్స్టిట్యూన్స్ అయిపోయి ఉండాలా. వేరే వరద ప్రాంతాల పరిశీలనకు పోతే మధ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసిపోవటం మానవత్వం కాదని నేను ఆగి వాళ్ళని పరామర్శించి రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ వస్తాయమ్మా, ఇక్కడొద్దు, మెయిన్ రోడ్లోకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, వరద ప్రాంతాల వరకే అన్నీ స్పష్టంగా చెప్పా. వాళ్ళు అమరావతి గురించి అడిగారు. అమ్మ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని, పార్టీ నిర్ణయాన్ని కాదని నేను మాట్లాడలేను, నేను మానవత్వంతో వచ్చానని చెప్పా. హోందాగా ప్రవర్తించా, పార్టీకి చెడపేరు తేలా, పార్టీ గౌరవం తెచ్చా. కానీ సజ్జల గారు అంటారు నువ్వు చేయాల్సింది పరామర్శ కాదు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద దాడి చేయించి ఉండాలా అంటాడు. అమరావతి ప్రజలు రైతులే కాదు కదండి. అవును, అమరావతి చాలామంది ఏంటంటే రైతులు అలవాటు అయిపోయింది, కానీ అమరావతి ప్రజలు రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, చిన్నకారు వాళ్ళంతా ఉన్నారు కదా. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దాడులు చేశారు. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తుంటే చేశారు, కొంతమంది చేశారు, దాన్ని చూసి చేశారు. సజ్జల గారు, మన అశోక్ గారు, నా కాన్స్టిట్యున్సీ దాటిన తర్వాత సర్వేపల్లి స్టార్ట్ అయింది, ఆ తర్వాత శ్రీకాళహస్తి కూడా వచ్చింది, ఆడంతా దాడులు చేశారు కదా. అవును, ఫ్లెక్స్లు కట్టలేదు కదా, ఫ్లెక్స్లు చించేశారు కదా. వాళ్ళు ఉసురు కూడా నేను తగ్గింది. ఒక్కటి చెప్తాను అశోక్ గారు, యా 100% తాలకుండా ఎందుకు పోతుంది? ఒక్కటి అశోక్ గారు నేను ఒకటి చెప్తున్నా, నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. నేను అత్యంత కష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు నేను తెగించి పోరాడొచ్చు, నేను కాదన్ను. కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు, నాకు 3వసారి ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, అన్ని రకాల అండగా నా నిలబడ్డారు, నన్ను ప్రోత్సహించారు. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. ఈరోజు కూడా జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో నేను మాట్లాడతా, కానీ హోందాయుతమైన భాషతో మాట్లాడతా, పద్ధతైన భాషతో మాట్లాడతా, ప్రజల్ని ఒప్పించే భాషతో మాట్లాడతా, ప్రజల్ని మెప్పించే భాషతో మాట్లాడతా. అలా కాకుండా బూతులంటే నా వల్ల కాదు. యా ఈ పార్టీలో మిమ్మల్ని అట్లా మాట్లాడమని కూడా చెప్పరు కదా, మాట్లాడినా ఊరుకోరు కదా. నా నోట్లో నుంచి మాట రాకముందే మీరు చెప్పారు, వాళ్ళు మాట్లాడిచ్చే దేవుడురుగు, ఎవరైనా మాట్లాడితే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది స్టేట్ టీడీపీ ఆఫీస్ నుంచి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని. అంటే ఆ పార్టీలో మాదిరిగా ఇక్కడ జగన్ గారినో ఇంకొకరినో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాలి అని ఈ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరు లేరా? అలాంటి ఎంకరేజ్మెంట్ ఏం లేదా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంటే నాయకుడిని అధినేతను బట్టే తయారవుతారు, యథా రాజా తదా ప్రజా అశోక్ గారు. అధినేతను బట్టే ఉంటుందంతా. ఇక్కడ అధినేత చంద్రబాబు గారు కొన్ని సిద్ధాంతాలకి, కొన్ని పద్ధతులకి, ఎందుకని చెప్తానంటే అశోక్ గారు, నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు, కానీ నా క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే చంద్రబాబు గారికి ప్రజలంటే విపరీతమైనటువంటి భయం. ఎవరేమనుకుంటారేనే అన్న ఆలోచన. అందుకే చిన్న పొరపాటు కూడా ఆస్కారం ఇవ్వడు. ఒక చిన్న వార్త పత్రికల్లో వచ్చినా, వ్యతిరేక పత్రికల్లో వచ్చినా దాంట్లో నిజం ఉందా లేదా వెంటనే వెరిఫై చేయమని చెప్తారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో వార్తలు వచ్చినా, టీవీలో వార్తలు వచ్చినా వెరిఫై చేయమని చెప్తాడు. కానీ జగన్ గారి దగ్గర అలవాటే లేదు, ఎవడేమైనా రాసుకొని డోంట్ కేర్. సో అప్పుడు చంద్రబాబు గారిని, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టిన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చారు, ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, టికెట్లు ఇచ్చారు.
సో ఇందులో వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని అండ్ అంబటి రాంబాబు, మీరు చెప్పిన జోగి రమేష్, వీళ్ళు కూడా త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అన్నిటికీ మించి ఇప్పుడు అసలుకి మూల విరాట్టులు ఇద్దరు ఉన్నారు. ది గ్రేట్ ధనంజయ రెడ్డి గారు, ది గ్రేట్ కృష్ణమోహన్ రెడ్డి గారు. యా, ఎమ్మెల్యేలని గడ్డి పోచలతో సమానంగా చూస్తూ ఆ రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకుల్ని గడ్డి పోచలుగా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టం చేసిన సోషల్ మీడియా కార్యకర్తల్ని హీనాతిహీనంగా చూస్తూ ఏ రోజు జెండా పట్టని వీళ్ళు చెలాయించినటువంటి అపరిమిత అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి తీరు. కాబట్టి దేవుడి స్క్రిప్టు చాలా బాగుంటుంది అశోక్ గారు. అందుకే ఇద్దరు కూడా జైల్లో సర్దిరుతున్నారు. ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పాను కదా, చంద్రబాబు గారు దగ్గర ఏదైనా సరే ధర్మంగా జరగాల, చట్టపరంగా జరగాల. సందర్భం వచ్చింది, మీరే ప్రస్తావించారు ధనంజయ రెడ్డి గురించి. షాడో సీఎం అనేది నిజమేనండి? ఎంటైర్ అధికారులు ఇవాళ పేపర్లో చదివాను, చీఫ్ సెక్రటరీ వచ్చి ఈయన కలవటానికి, ఈయన కార్యదర్శి పోస్టులో ఉన్న ఈయన దగ్గరికి చీఫ్ సెక్రటరీ వచ్చి బయట వెయిట్ చేయాల్సి వచ్చేదంట. అవును, ఆయన పని మీద వచ్చాడు, ఆయన అవసరం కోసం వచ్చాడు, కూర్చోమనిలే అనేవాడంట. డీజీపీ స్థాయి వాళ్ళని మార్చాలి అంటే ధనంజయ రెడ్డి అంట, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ధనంజయ రెడ్డి. ఒక విధంగా షాడో సీఎం అంటే జగన్ ధనంజయ రెడ్డి చెప్పాడు అంటే మీలాంటి వాళ్ళని కూడా వెళ్ళి ధనంజయ రెడ్డిని కలవండి అన్న అని చెప్పేవాళ్ళు అంట కదా. ఒక్క నిమిషం అశోక్ గారు, ధనంజయ రెడ్డి గారు షాడో సీఎం కాదు, సీఎం ఆయనే. ఓకే, ధనంజయ రెడ్డే సీఎం. ఓకే, ఒక మాట మీకు అశోక్ గారు, నేను ఒకరోజు ఒక విషయం మీద వారిని కలవాలని వారం రోజుల పాటు ఫోన్లు చేశా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. వాళ్ళ పిఏ నీలకంఠేశ్వరరెడ్డికి ఫోన్ చేశా, వారు ఫోన్ ఎత్తుకోలా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. ఇంకెందుకని నేనే వెళ్ళా. ఎమ్మెల్యేని కాబట్టి సీఎం ఇంట్లో నన్ను బానిస్తారు, ఇక్కడ సీఎంగా రూల్లో బానిరు కానీ ఇంట్లో బానిస్తారు, అంటే ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లోకి. ధనంజయ రెడ్డి గారి ఛాంబర్ ముందు ఉదయం 10 గంటలకు వెళ్ళాను నేను, రాత్రి 8 గంటలకు పిలిచాను లోపల నన్ను. బా, నేను పోయింది ఏ పని తెలుసు అశోక్ గారు? నెల్లూరు రూరల్ సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో సీఎం గారు సంతకాలు పెట్టి జియో రిలీజ్ చేసినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని, పనులు జరగని పరిస్థితుల్లో ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ జియో, ఇది ప్రజలను మోసం చేసే జియో, దయచేసి దీన్ని సరిచేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వండి. మీరు జియో ఇచ్చారని నేను గర్వంగా ప్రజలకు మాట చెప్పాను, పని జరిగిపోతుందని. తీరా చూస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు అని చెప్పేదానికి ప్రజా సమస్యల కోసం వెళితే ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి లోపలికి పిలిచారు. మీరు అప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే. మీరు అనొచ్చు మధ్యాహ్నం భోజనం అడ్డు చేశారని. అవునండి, ఒక ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే పక్కన పెట్టండి అశోక్ గారు. ఎవడండి ధనంజయ రెడ్డి? ఈడేమన్నా జెండా మోసాడా ధనంజయ రెడ్డి? ఎవడి ధనంజయ రెడ్డి? జెండా మోసాడా? పార్టీ కష్టాల్లో ఉన్నాడా? నేను ఆ కుటుంబంతో ఉన్నానండి, పార్టీ కష్టాల్లో ఉన్నానండి, కేసులు పెట్టించుకున్నానండి, ఓదార్పు యాత్రలో మనిషి లేని రోజులు నేను ఉన్నానండి. ప్రజా సమస్యల మీద ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి. మీరు అనొచ్చు మధ్యాహ్నం భోజనం ఏం చేశారని. భోజనం చేయలా, టీలు స్నాక్స్ వస్తూ ఉంటే తింటా ఉన్నా. సారీ, ఫ్లోలో వాడు అని వచ్చింది, క్షమించమని కోరుతూ ఉన్నా. సారీ, ఎవరి ధనంజయ రెడ్డి అనబోయి వాడు అని వచ్చింది, వినేవాళ్ళంతా నాకు క్షమించాలని కోరుకుంటున్నాను. అది మీ సంస్కారం, అది మీ హుందాతనం. వాళ్ళు వాడిన భాషతో పోలిస్తే మీరు అన్నది పెద్ద తప్పు కూడా కాదు, కానీ మీరు ఇమ్మీడియట్గా దాన్ని క్షమించమంటున్నారు. అది మీ సంస్కారం. నిజంగా రాజకీయ నాయకులంతా కూడా మీ దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఆ బాధ కోపంలో వచ్చింది. అవునండి, అది నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. నిజంగా రాజకీయ నాయకులంతా కూడా ఆ సంస్కారం నేర్చుకోవాలి, ఆ విలువలు అంటాం. ఇప్పుడు మీ రాజకీయ వారసుడు ఎవరు అంటే మాకేమో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారే కనపడుతూ ఉన్నారు. పాపం ఇంటింటికి తిరుగుతున్నాడు ఆయన,
ఇంకొక ఎమ్మెల్యే నిజం చెప్పాలి అంటే ఆ కాన్స్టిట్యున్సీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక విధంగా పాపం మీ తరపున ఇంటింటికి గడప గడపకు తిరుగుతున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ సమస్య అయినా కూడా చేస్తున్నారు. మీరు కూడా ఆయన్ని ముందు పెట్టి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీకు ఆల్రెడీ 2 కూతుళ్ళు ఉన్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా తమ్ముడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని అడిగితే, నా జీవిత ప్రయాణంలో, నా రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది కార్యకర్తల కష్టం ఉంది, ప్రోత్సాహం ఉంది. వాటితో పాటు నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి పడిన కష్టం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నా కోరిక నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేని చేయాలని, ప్రజలు ఆశీర్వదించాలని, పార్టీ కార్యకర్తలు నాయకులు అండగా నిలవాలని. అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఎస్ అంటే, చంద్రబాబు గారు అనుమతి ఇవ్వాలని బలంగా ఆకాంక్షిస్తున్నా. ఖచ్చితంగా వారసులు అంటే నేనేమంటానంటే ప్రజలు నిర్ణయించాల వారసుల్ని. ఏదో ఒక ఎమ్మెల్యే తమ్ముడనో, ఎమ్మెల్యే కొడుకనో, ఎమ్మెల్యే కూతురనో కాకుండా వాళ్ళకంటూ సొంత కృషి కూడా ఉండాలి. ఆ రకంగా చూసినప్పుడు కోటమిరెడ్డి గిరి కొత్తగా ఇప్పుడేది వచ్చినాడు కాదు. ప్రతి ఎన్నికల ముందు కూడా నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే వాడు ఇంటర్మీడియట్, అప్పటి నుంచి కూడా మా ప్రస్థానం గడిచింది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా మా కుటుంబంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డే ఆ యొక్క రాజకీయాల్ని కొనసాగిస్తాడు. నా కుమార్తెలు కాదు, నా అల్లుడు కాదు, నా భార్య కాదు. వారు కూడా నాకు ఏ విధంగా అండగా ఉన్నారో ఆ విధంగా కోటమిరెడ్డి గిరికి అండగా ఉంటారు. అంటే వీళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? అమ్మాయిలకి ఇద్దరికి కానీ, అల్లుళ్ళ ఇద్దరికి కానీ ఎన్నికల రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. రాజకీయాలంటే బాగా ఆసక్తి ఉంది. నా 2 కుమార్తెలకి, పెద్ద పాప హైందవి, చిన్న పాప వైష్ణవి. ఇద్దరికి రాజకీయాల అవగాహన ఉంది. ఇద్దరు కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. ఎన్నికల్లో నా కోసం 9 నెలలు గడప గడపకి తిరిగారు. కాబట్టి నా భార్య కూడా తిరిగింది, నా అల్లుళ్ళు కూడా తిరిగారు. ఆ తిరగటం వేరు, నా కోసం తిరిగారు. కానీ మా కుటుంబంలో మాకంటూ అవకాశం దొరికితే మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి ఎమ్మెల్యే కావాలని నా బలమైనటువంటి ఆకాంక్ష. చంద్రబాబు గారు అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్లో ఉండే కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని కూడా నేను కోరుకుంటున్నా. రూరల్ ప్రజలు కూడా ఆదరిస్తారు. ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో నాకెంత సంబంధాలు ఉన్నాయో మా తమ్ముడు గిరికి కూడా అంత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితో కూడా దగ్గరగా ఉంటాడు, కష్టం చేస్తాడు. ఈరోజు ఎన్నికలు లేవు అయినా కూడా దాదాపు 7 నెలల ముందే గడప గడప ప్రారంభించి ఇంటింటికి తిరుగుతున్నాడు. నిరంతరం అందుబాటులో ఉన్నాడు. దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నా తమ్ముడు కోటమిరెడ్డి గిరికి అవకాశం వస్తే నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా అల్లుళ్ళు కానీ, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ నా కోసం ఏ విధంగా కష్టం చేశారో మా తమ్ముడి కోసం అదే కష్టం చేస్తారు. రూరల్లో ఉండే కార్యకర్తలు అందరూ కూడా మా తమ్ముడికి అండగా ఉంటారు. ప్రజలందరూ కూడా దీవిస్తారని బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇందాక నుంచి మీరు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రస్తావిస్తున్నారు కాబట్టి మరోసారి అడుగుతున్నానండి. 2029 ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి ఎవరు అంటే నారా లోకేష్ గారి పేరు చెప్తారా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా? ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంపార్టెంట్, ఆయన పేరు పదే ప్రస్తావిస్తున్నారు మీరు. అంటే మిమ్మల్ని కొంత ట్రిపికల్కి వచ్చినాయి. ఒకటి అశోక్ గారు, నేను ఒక సాధారణ ఎమ్మెల్యేని. నా నియోజకవర్గంలో ఎవరు కార్పొరేటర్ అభ్యర్థులు, ఎవరు దేవస్థాన కమిటీ చైర్మన్లు, ఎవరు మార్కెట్ చైర్మన్లు, ఎవరు క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు అంటే నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ ముఖ్యమంత్రి ఎవరంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు, మీరు నన్ను అడగటం కూడా కరెక్ట్ కాదు. దయచేసి నన్ను వదిలేండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా బేసిక్గా లోకేష్ గారు క్యాపబుల్ అని మీకు అనిపిస్తుంది, లేదా పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళ కార్యకర్తలకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కటి అశోక్ గారు, మీ ఆకాంక్ష అంటే ఆకాంక్షలు చాలా ఉంటాయి మాకు. మా ఆకాంక్ష కోరికలు ఉంటాయి. అవును. అంతేగాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 2029 తర్వాత లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారు అంటే అది నా స్థాయిలో మీరు నన్ను అడగటం ధర్మం కాదు. అయితే నీ ఆకాంక్ష ఏంది అని మీరు అడిగితే
నారా లోకేష్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని నా బలమైన ఆకాంక్ష, దాంట్లో అనుమానం లేదు. నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చంద్రబాబు గారు అవకాశం ఇస్తే ఏ విధంగా ఎమ్మెల్యే కావాలా అని కోరుకుంటున్నానో, భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటా, దాంట్లో ఏ అనుమానం లేదు. చివరిగా కన్క్లూడ్ చేసే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఒక్కసారి మీతో మీకు ఒక ఆడియో కాల్ వచ్చింది, మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో, మీరు హుందాగానే ఆ పార్టీ నుంచి తప్పుకున్న సందర్భంలో మీకు ఒక ఆడియో కాల్ వైరల్ అయింది. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు కాల్ చేశాడు. సో మీ స్థాయితో పోలిస్తే అతను ఎవరో కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఆ రోజు అతను మిమ్మల్ని అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు. వీలైతే మా వాళ్ళు ఆడియో కూడా ప్లే చేస్తారు. నువ్వు జగనన్న గురించి ఇంకోసారి మాట్లాడితే నెల్లూరు నుంచి తాడుగట్టి ఈడ్చుకొస్తా అన్న మాట ఆ రోజు. అంటే కోటమిరెడ్డి లాంటి ఒక అగ్రెసివ్ లీడర్. మీరు బేసిక్గా మీ గురించి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు తప్పు చేయరు, ఇంకొకరిని తప్పు చేయని కాదండి. ఆ రోజు మీరు అంత సావధానంగా అంత కూల్గా అట్నే అనిల్ అన్నారు తప్ప మీరు ఎక్కడ కోపపడటం కానీ ఆవేశపడటం కానీ ఏమీ లేదు. ఏమి అనిపించలేదో మీకు ఆ రోజు? మీలాంటి వ్యక్తిని పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకొస్తాను నెల్లూరు నుంచి అంటే? కోటమిరెడ్డి ఎమ్మెల్యే అన్నా? అవునండి, మాట్లాడుతున్నానండి. అన్నా అనిల్ బోరుగడ్డ. చెప్పు అనిల్. ఏమన్నా అడి చేసినావు? ఏమైందండి? కాదన్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన, వాళ్ళ నాయన గారు పనిచేసిన, జగన్ గారు పనిచేసిన, ఎటన్నా ఇది ఎటన్నా నువ్వు చెప్పు. నేరుగా మాట్లాడుతున్నావు? నేరుగానే మాట్లాడదాం అన్నా. నువ్వు తిన్నింటి వాస ఫోన్లో ఎందుకు? నేరుగా మాట్లాడు. నేరుగా నువ్వు రమ్మంటావు, నన్ను వస్తావా? నన్ను రమ్మంటావా? నేరుగా మాట్లాడుతున్నావా? నేను చెప్తాను, ఫోన్ చేస్తాను నీకు. కాదన్నా, కరెక్ట్ గా కాదన్నా. ఇప్పుడు కాదు, ఒక మాట ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిచేవాడువా? ఎవరు కాదన్నా, నేనే డైరెక్ట్ విలేకరుల సమావేశంలో చెప్పా. ఏమని? రెండు సార్లు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారని చెప్పని. అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా. పెద్ద ఆయన సీఎం కాడికి వచ్చి క్షమాపణ కోరు. అట్టలే కాదన్నా, లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు. సీరియస్ గా చెప్తున్నా నీకు. అట్టే నీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నన్ను తిట్టాల్సిన అవసరం. తిట్టాల్సిన పని లేదన్నా. నువ్వు తిట్టే కాదు, పెద్ద ఆయన జోలికి వచ్చినావు అంటే రోడ్ల మీద ఈడ్చుకుంటూ వస్తామని చెప్తున్నా. సీఎం జోలికి వచ్చినావు అంటే మాత్రం రోడ్లో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగళ్ళలో చెప్తున్నా. నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలా. ఒకటి అశోక్ గారు, వారు నాకు పరిచయం కూడా లేదు. వారి పేరు నేను విన్నా. ఇట్నే ఈ యొక్క సోషల్ మీడియాలో ఆడియోలు వీడియోలు పెడతా ఉంటాడు. నేను పలానా అని చెప్పాడు. చెప్పు అనిల్ అన్న చెప్పాడు. ఆయన మాట్లాడినట్టు నేను బూతులు మాట్లాడలేదు, కానీ వారికి 2 విషయాలు చెప్పా. అట్నే తీసుకో ఇళ్ళు కట్టేసి తీసుకో ఇళ్ళు చూద్దాం రా తీసుకో ఇళ్ళు అనే మాట్లాడా. రెండోది ఇంకొకసారి మాట్లాడు తీసుకోబోతా అన్నాడు. యాక్చువల్గా మాట్లాడదలుచుకోవాలా, నువ్వు అడిగావు కాబట్టి రేపు ఉదయం మాట్లాడతా అని కూడా చెప్పా. ఉదయమే మాట్లాడా, అది కూడా మీరు చూశారు. తర్వాత అశోక్ గారు, అతనికి దేవుడి స్క్రిప్టు కర్మ రిటర్న్స్ ఇప్పుడు వచ్చింది, కానీ నా వైపు నుంచి ఏం జరగాలో నాతో ఆడియోలో మాట్లాడిన 3వ రోజు జరిగింది. మర్చిపోయారా? 3వ రోజు ఏం జరిగింది తెలియదా? మంగళగిరిలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు, ఇంటి దగ్గర తగలబెట్టారా? అంటే నేను తగలబెట్టలేదు, మా వాళ్ళు తగలబెట్టలేదు. బోరుగడ్డ అనిల్ మీడియా ముందుకు వచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు నెల్లూరు నుంచి వచ్చి నా ఆఫీస్ తగలబెట్టారని చెప్పాడు. ఆ రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్ గారికి ఆయన సన్నిహితుడు. నేను జగన్ గారికి దూరంగా జరిగా, జగన్ గారిని లక్ష్యంగా ఈదుల్లోకి వచ్చా. ఆ రోజే మీరు చెప్పే వ్యక్తికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఏందో 3 రోజుల్లో చూపించా. నేను చూపించింది అదే దేవుడి స్క్రిప్ట్. దేవుడి స్క్రిప్ట్. మీరు ఆడియోలో అసలు మీరు ఎంత అగ్రెసివ్ పర్సన్ అనేది మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎవరిని మాట అనరు అంటే ఊరుకోరు. అలాంటి మీరు ఆ వ్యక్తి మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటే అట్నే అనిల్ అట్నే తీసుకెళ్దు కానీ అన్నమాట నాకు ఇప్పటికీ మారుమవుతుంది ఆ మాట. ఏంటి అసలు మీ నోటేపటి నుంచి ఆ మాట? ఇప్పుడు నేనున్నాను సార్, నాకు ఒక వ్యక్తి కాల్ చేశాడు, నన్ను బెదిరించాడు. నేను జర్నలిస్ట్నా ఇదే అని పక్కన పెట్టు,
ముందు తిడతాను నరుకుతాను కొడక అంట. అలాంటిది మీరు ఎలా దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోగలిగారు అని? ఒక్కటే అశోక్ గారు, వారు రికార్డ్ చేస్తున్నారని తెలుసు, ఎందుకంటే గతంలో చాలామంది చేస్తున్నాడు కాబట్టి. ఓకే, ఈయనే ప్రజలు ఒరే ఈడెవడో రిఫరాఫరు, ఈడు బూతులు మాట్లాడాడు, సంస్కారవంతులుగా ఉండి ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాడు అని ప్రజలు నన్ను తప్పట్టకూడదని సమాధానం ఘాటుగా చెప్పా. అయితే బూతులు మాట్లాడలా, గౌరవప్రదంగా సమాధానం చెప్పా. 3 రోజుల తర్వాత దేవుడి స్క్రిప్ట్ గుంటూరులో ఏం జరిగిందో మీరు చూశారు. దానికంటే ముందు ఇంకొక విచిత్రం అశోక్ గారు, ఆ రోజు నాకు మధ్యాహ్నం ఫోన్ చేసింది అతను. నాకు ఫోన్ చేసి పెట్టిన గంట నుంచే అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా కాల్స్ పోయినాయి. ఓకే, సజ్జల గారికి అయితే వీడియో కాల్స్ కూడా పోయినాయి. ఓకే, తర్వాత ఏంటంటే అమరీష్ అని నా శిష్యుడు, ఓకే, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, కబాడిపాడెంలో. ఓకే, నన్ను మీరు చెప్పిన వ్యక్తి ఆ యొక్క కబాడిపాడెంలో ఆర్సీఎం చర్చికి ఆ యొక్క ఎంట్రన్స్లో ఆ గేట్ కట్టేస్తానన్నాడు. మా అమరీష్ ఏం చేశాడంటే, ఒరే నాది కబాడిపాడెం, నేను కబాడిపాడెంలో పుట్టా, కబాడిపాడెంలో పెరిగా, నువ్వు చెప్పిన గేట్ ఇదేరా, ఈ గేట్ కాడి నుంచే మాట్లాడుతున్నాను రా తెలుసుకుందాం. ఆయన మాట్లాడిందని 10 ఎక్కువ మాట్లాడాడు. కానీ దాన్ని కూడా నేను సమర్థించాల. అమరీష్ పిలిచి చెప్పా, వద్దు అమరీష్, ఈ కరెక్ట్ కాదు, ఆయన ఎవరో మాట్లాడాడని చెప్పని మనం ఎందుకు తిరిగి మాట్లాడటం అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, కర్మ రిటర్న్స్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోతాయి, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పి. థ్యాంక్ యూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. చాలా బిజీగా ఉన్నారు మీరు. కాన్స్టిట్యున్సీలో 339 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని 6 నెలల్లో కంప్లీట్ చేయటం అనేది అషమాషి వ్యవహారం కాదు. ఇందాక నేను స్టార్టింగ్ ఓ మాట అన్నాను, చంద్రబాబు గారు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి అని చెప్పాలి, పాజిటివ్ న్యూస్ కూడా ఇవ్వాలి. ఎంతసేపు మీడియా అంటే నెగిటివ్ న్యూస్ ఇవ్వాలనేది మా ఉద్దేశం కాదు. రెండోది ఏంటంటే, ఇవాళ రేపు ఎమ్మెల్యేగా గెలవటం, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటారు అందరూ చాలామంది, కానీ కాన్స్టిట్యున్సీలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఒకళ్ళకిద్దరు ఉండి సేవ చేయటం, అది కూడా ఈవెన్ ప్రతి గల్లీలో ఉన్న డ్రైనేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి, ట్యాపుల దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇంటింటికి వెళ్ళి అడిగి మీకు ఏ సమస్య ఉందని సాల్వ్ చేయటం అనేది నిజంగా గ్రేట్. బిగ్ టీవీ స్టూడియో వేదికగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాం. మీరు ఒక భావి రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు మీరు ఒక ఆదర్శంగా నిలవాలి. అంతే క్రమంలో మీ అనుచరులు, మీ మద్దతుదారులు, మీ అభిమానులు, మీ కార్యకర్తలు కోరుకున్నట్టు మీరు త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా అవ్వాలి. ఖచ్చితంగా సచివాలయంలో మంత్రి పేషీలో మీరు కూర్చుని బయట బోర్డు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పలానా శాఖ మార్చులు అనే బోర్డు కూడా చూడాలని మేమైతే ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను అశోక్ గారు. ఇది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో బిగ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.